నమస్తే, బాగున్నారా? ఇప్పుడు పేరెంట్స్కి ఎక్కువగా టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే పిల్లలు సెల్ ఫోన్ చూడటం. ఆ సెల్ ఫోన్ చూడటం అంటే సింప్లీ స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు. అది వాళ్ళ ఏజ్తో సంబంధించిన కంటెంటా కాదా అనేది కూడా పిల్లలు పట్టించుకుంటలేదు. జస్ట్ ఏదో ఒకటి చూసేయాలి. సో ఈ స్క్రోలింగ్లో వాళ్ళు అడల్ట్ సీన్స్ కూడా చూస్తున్నారండి. ఆ ఏజ్కి వాళ్ళకి అది అనవసరం. ఇట్స్ ఎ వేస్ట్ ఫర్ దెమ్. ఇట్ మే సమ్టైమ్స్ డ్యామేజింగ్ ఫర్ ద ప్రజెంట్ ఏజ్. అది వాళ్ళకి యూస్ఫుల్ కంటెంట్ కాదు. మనకి తెలిసిందే కదండి, కంటెంట్ లీడ్స్ టు డెస్టినీ. సో మన పిల్లలు ఏం చూస్తున్నారు సెల్ ఫోన్లో అనేది చూసే బాధ్యత పేరెంట్స్కి. కానీ ఇంత ఫాస్ట్ స్క్రోలింగ్ టైంలో పేరెంట్స్ కూడా వాచ్ చేయటం కష్టం అవుతుంది. పిల్లల తెలివి కూడా పెరిగిపోయింది. సో ఏం చేయగలుగుతాం? సో మనం పేరెంట్స్ టెక్నాలజీని ఒక ఫ్రెండ్గా కూడా యూజ్ చేయవచ్చు. మన ఇంట్లో కొంతసేపు దేవుడి విషయాలు, అవి మంత్రాలు అవ్వచ్చు, మోటివేషనల్ స్పీచెస్ అవ్వచ్చు, స్పిరిచువల్ స్పీచెస్ అవ్వచ్చు, అయితే మంచి మంచి మోరల్ స్టోరీస్ అవ్వచ్చు, అవి ప్లే చేయండి. సో ఇది వేస్ట్ కంటెంట్ కన్జంప్షన్ ఉంది కదండి, ఒక జంక్ ఫుడ్ లాంటిది అది. ఆ జంక్ ఫుడ్ వాళ్ళని మానేయమంటే మానేయట్లేదు. సో యాజ్ అన్ ఇంటెలిజెంట్ పేరెంట్ ఏం చేయాలంటే ఈ జంక్ ఫుడ్ మధ్యలో హెల్దీ ఫుడ్ పెట్టడమే. సపోజ్ వాళ్ళు ఏదైనా శాండ్విచ్ తింటున్నారనుకోండి, వాళ్ళతో క్యారెట్ తినిపించాలంటే మదర్ ఏం చేస్తుంది, ఆ క్యారెట్ శాండ్విచ్ మధ్యలో పెట్టేస్తుంది. అలాగా ఈ కంటెంట్ కన్జంప్షన్ చాలా ర్యాపిడ్ స్పీడ్గా జరగటం వల్ల మనం టెక్నాలజీని యూజ్ చేస్తాం. మన ఇంట్లో మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవచ్చు. మనం మోటివేషనల్ స్పీచెస్, స్పిరిచువల్ స్పీచెస్, మంత్రాలు ఇవి రెగ్యులర్గా ప్లే చేయండి. దానికి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. హౌస్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్యూరిఫై అవుతుంది. సో లెట్ us మేక్ టెక్నాలజీ అవర్ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.